ఇదే అర్థం కాకనే పిల్లల మీద అరుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, వీడికి అర్థం అవ్వట్లేదు అంటారు. బట్ మీకు అర్థం అవ్వట్లేదు వాడు ఏ టైప్ ఆఫ్ చైల్డ్ అని. సో ఇది తెలుసుకుంటే ఇది డిఎంఐటి టెస్ట్లో తెలుస్తుంది. డిఎంఐటి టెస్ట్ అంటే ఏంటి? అది చాలా వైడ్ టాపిక్ అది. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు చేస్తారు యూజువల్గా ఇది డిఎంఐటి టెస్ట్, ఎవరికి చేస్తారు? సో ఇందాక అన్నాను, ఫోన్ గురించి మీరు బాగా తెలుసుకుంటేనే దాన్ని బాగా వాడడం అర్థమవుతుంది కదా. ఒక ఐఫోన్ని తీసుకొచ్చి ఆండ్రాయిడ్ లాగా వాడమంటే రాదు కదా కదా. సో మీ చైల్డ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు మంకీ పట్టుకునే వాడికి దాని సైకాలజీ తెలుసు, ఏం చేస్తే ఆ మంకీ మన ట్రాప్లోకి వచ్చేస్తుంది. మీకు నాకు పట్టుకోమనంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. సో మీ చైల్డే ఎలాంటి లెర్నింగ్ స్టైల్ ఉంది, ఎలాంటి కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకుంటాడు, ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది. ప్రతి పిల్లలు ఇన్బార్న్ టాలెంట్తో పుడతారు. ఇన్బార్న్ టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 5 పార్ట్స్లో ఏ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఎక్కువ నంబర్ ఆఫ్ న్యూరాన్ సెల్స్ అనేటివి ఉన్నాయి, సో దట్ ఎక్కువ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. ఎస్. సో అక్కడ దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఓకే, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటాం, లాజికల్ ఇంటెలిజెన్స్, స్పేటియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, న్యాచురలిస్ట్, ఇలా 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి వాళ్ళ కెరీర్ చూస్ చేసుకుంటే దాని తగ్గట్టు సక్సెస్ అవుతాడు. అసలు లింగ్విస్టికే లేదు అంటే వర్డ్ స్మార్ట్ అనమాట. ఇప్పుడు పాలిటీషియన్స్ ఉంటారు, లేదా పోయట్స్ ఉంటారు, వాళ్ళకి పదాలు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరితోనైనా మాట్లాడుతుంటే యాంకర్స్ ఉంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంటుంది వాళ్ళకి. అదే ఎలా బై బర్త్ వస్తుంది అంటారా ఇవన్నీ? ఇన్బోర్న్. ఎస్, మనం ఐడెంటిఫై చేయాలి దాన్ని. కొంతమంది ఒక నలుగురు ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడగలుగుతారు, అసలు ఫియర్ అనేది ఉండదు, కలిసిపోతారు, ఎక్స్ట్రోవర్ట్స్ అంటాం కదా. ఇంటర్పర్సనల్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రాపర్సనల్ అంటే సెల్ఫ్ స్మార్ట్, వాళ్ళు పీపుల్ స్మార్ట్, వీళ్ళు సెల్ఫ్ స్మార్ట్. వీళ్ళు ఏంటంటే ఎంటర్ప్రిన్యూర్షిప్ కానీ లేదా ఎలాన్గా ఏదైతే ఉంటుందో, ఒక చెస్ గేమ్, బోర్డ్ గేమ్ ఉంది, టీంతో సంబంధం లేదు, ఎలాన్గా ఆడాలి. ఓకే, సో వాళ్ళ సెల్ఫ్ మీదనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోగలుగుతారు, ఎలాన్గా ఉండడానికి ఇష్టపడతారు, బెస్ట్ టైం ఉంటుంది వాళ్ళకి.